యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ హృదయపూర్వకమైన ప్రేమను తెలియజేస్తున్నాను. అలాగే నన్ను ప్రేమించి ఆహ్వానించిన సంఘానికి, అలాగే బాధ్యత కలిగిన వ్యక్తులకు, నాతోటి సహోదరుడైన సునీలన్నకి, అలాగే ఇక్కడ ప్రయాసపడుతున్న దాసుడు మోషేన్నకు, అలాగే ఇక్కడ ఆయా స్థలాల నుండి చేరి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రాత్రి మనమందరం కలిసి దేవుని స్తుతించడానికి, అలాగే దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకోవడానికి చేరొచ్చాము. ఈ సమయం దేవునిది, గణపరచబడవలసిన దేవుడే, హెచ్చించవలసిన వాడు, హెచ్చింపదగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. సో కొద్ది నిమిషాలు మనం ఈ కూడికి ప్రారంభం ముందే మనం అనేకమైన అంశాలను మనం విన్నాం. దేవుడు ఈ సంఘం పట్ల, ఈ వ్యక్తుల పట్ల ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఇరవక మేలు చేస్తూ కొనసాగిస్తూ ఉన్నాడు. ఇక ముందు కూడా అనేకమైన కార్యాలు జరిగిస్తాడన్న నమ్ముతూ విశ్వాసంతో ఇంతవరకు చేసిన మేలులకే స్తుతిస్తూ ఈ కూడిక ఏర్పాటు చేయబడింది. మంచిది. కొద్ది నిమిషాలు మనము, నాకు 8 గంటల వరకు సమయం ఇచ్చారు, కానీ నేను ఎప్పుడు సమయం దాకా చెప్పను, అదొక అలవాటు. సో నన్ను మన్నించండి. నేను ప్రభు నాకు నడిపి ఎక్కడ వరకు ఇస్తే అంతవరకు నేను ఖచ్చితంగా అందిస్తాను. రండి. దైవ గ్రంథమైన తెలిసినవే, మీరేమి ఎక్కడెక్కడ నుంచి వచ్చారో ఏమేమి చదువుతారనుకుంటున్నారు, మీరు ఏమి కంగారపడద్దు. తెలిసిన భాగంలోనే కొన్ని మాటలు మీ దృష్టికి తీసుకుని వచ్చి నేను త్వరగా వర్తమానాన్ని ముగిస్తాను. దైవ గ్రంథమైన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనం నుండి నేనే చదువుతాను. దయచేసి బైబిల్ ఉన్నవారు తెలిసి చూడండి, లేని వారు నేను చదువుతున్నప్పుడు గమనించండి. ఒకవేళ ముందుగానే తీసినా మీరేం తొందరపడద్దు. దయచేసి నేను చదువుతాను, తర్వాత మీరు గమనించండి. మరియు 16వ వచనం నుంచి తెలిసిన భాగమే మరలా చెప్తున్నాను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పింది. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు ఇప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. చదవబడిన ఈ లేఖన భాగాలను, మిగతా ఇతర లేఖన భాగాలను దేవుడే మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సాయంకాల వేళ ప్రభు సన్నిధిలో చేరి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. బాగా పెనం వేడెక్కింది. దాని మీద ఒక చుక్క నీళ్లు పడితే ఎట్లా ఉంది, శబ్దం తీవ్ర స్థాయిలో వెళ్ళిపోద్ది. バーガーウェンディコインディポロン బాగా ఎండిపోయింది పొలం, バーガーウェンディコインディポロン బాగా ఎండిపోయింది. バーガーウェンディコインディポロン బాగా ఎండిపోయింది పొలం. バーガーウェンディコインディポロン బాగా
ఆకాశం నుండి ఒక వర్షపు చుక్క నేల మీద పడింది. ఆ అనుభవం ఇప్పుడు మనం చూస్తాము. దేవుడు ఈ కృతజ్ఞత కూడికలో ఏమి మాట్లాడతాడు, మాకు అందించబోతున్న సందేశం ఏంటి? ఉదయం మధ్యాహ్నం విన్న వాళ్ళకి చాలా ఆసక్తితో ఉంటుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి నేను ఎందుకు ఉదయం చెప్పింది మధ్యాహ్నం చెప్పేవాడినే, కానీ అక్కడి నుంచి మళ్ళీ ఫస్ట్ రావాలి. సమయాలు మొదటి గ్రంథం నుంచి మళ్ళా చెప్పేవాడినే స్థితి కూడికి కూడా. నేను ఎందుకు నిన్న దాటి వచ్చానంటే, కొత్త నిబంధనలకు ఎందుకు వచ్చానంటే మరలా నేను ఫస్ట్కి రావాలి. నేనేం చెప్పానో మరలా చెప్తే మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవుతుందని నేను అక్కడి నుంచి దాటి నేను కొత్త అంశానికి ప్రభు నన్ను నడిపించిన దానికి వచ్చేసాను. ఈ సందర్భం 100 సార్లు మనం విన్నాం. ఈ సందర్భం 100 సార్లు విన్నాం. చాలాసార్లు ఈ ప్రసంగాన్ని ప్రసంగించిన వాళ్ళు ఉన్నారు, అనుభవం కలిగిన వారు. ఎన్నోసార్లు దీనిలో నుండి ఎన్నో ఆత్మీయమైన అంశాలను అందించి అలసిపోయిన దైవని సేవకులు ఉన్నారు ఈ అంశం నుండి. మరి ఏముంది కొత్తదనం? మరి ఏమి ఇందులో మనం నేర్చుకోవాలి? విని విని విసిగిపోయాను, ఇక నేను ఈ ఇందులో నాకు తెలియదు ఏమీ లేదు, నాకంతా ఇందులో తెలుసు, ఇక నేను వినను అని కూర్చున్నాం అనుకో, నష్టపోయే ప్రమాదం ఉంది. సహోదరుడ సహోదరి, నువ్వు విన్నదే ఒక్క ప్రశ్నతో దాటి వెళ్దాం. ఇక్కడ ఒక ధనవంతుడు మనం ఎరుగుదాము. ఇతని అంతరంగం దేనితో నిండి ఉందో మనం ఎరుగుదాము. ఇతని అంతరంగం దేనితో నిండింది చెప్పాలి. మీరు చెప్తా ఉంటే అయిపోతుంది. వర్తమానం కూడా తొందరగా ఫినిష్ చేస్తా, మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినావు, రెడీగా ఉన్నాయి భోజనాలు అంటే చెప్పండి. సహోదరులు చాలా కష్టపడతారు. ఇప్పుడు మన హృదయం అంతరంగం క్షమించండి, ఇప్పుడు ఈ ధనవంతుల హృదయ అంతరంగం దేనితో నిండి ఉంది? అయ్యో, అక్కడ ఉన్నదే కొత్త పదాలు చెప్పొద్దు. కొత్త పదాలు చెప్తే కన్ఫ్యూజ్ అయిపోద్ది, బైబిల్ తప్పుగా మనం అర్థం చేసిన అవకాశం ఉంది. తన హృదయాంతరంగం స్తుతించడం మానేసి సుఖించమని చెప్తా ఉన్నాడు తన ప్రాణంతో. ఇది మన వర్తమానం. స్తుతించడం మానేసి సుఖించడం నేర్చుకున్నాడు ధనవంతుడు. ఏమంటున్నాడు తన ప్రాణంతో? నా ప్రాణమా సుఖించుము. అదే స్టార్టింగ్ పాయింట్. అది తిను కాదు, తర్వాత అది తిను అనేది రెండో మాట. ఫస్ట్ మాట ఏంటి? నేడు లోకం దేనికోసం ప్రయాసపడుతుందో తెలుసా? దీనికోసం. నేడు ప్రపంచం దేనికోసం ప్రయాసపడుతుందో తెలుసా? ఉదయం మొదలుకొని రాత్రి వరకు ఈ పరుగుల ప్రపంచం దేనికోసం తెలుసా? సుఖించడం. స్తుతించడం మర్చిపోయి సుఖించడం నేర్చుకున్న ఓ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి వర్తమానం మనకే. ఇతడు ధనవంతుడు కావచ్చు, ఇతడు అధికమైన పొలము కలిగిన వాడు కావచ్చు, విస్తారమైన ఆస్తి కలిగిన వాడు కావచ్చు, ఎన్నుంటే ఏమి దేవుణ్ణి స్తుతించడం మానేశాడు. ఒక మాట జ్ఞాపకం చేసి నేను త్వరతో, నా అంశం ఇది కాదు, ఒకటే నా అంశం. మనం స్తుతిస్తున్నామా సుఖిస్తున్నామా, అది మన వర్తమానం. ఈ ధనవంతుడు ఏం చేశాడు? కొంతమంది స్థితి అంటారు, కొంతమంది సుఖిస్తున్నాడు అన్నాడు. సుఖిస్తున్నాడు. అందుకే అతని పదమే, నేను కొత్త పదం కాదు, అతనే అన్నాడు. ఏమన్నాడు? నా ప్రాణమా సుఖించుము, తినుము, త్రాగు. చాలాసార్లు మన జీవిత అంతరంగంలో ఇదే ఆలోచన చేస్తూ ఉన్నాం. ఒక మాట అడగని వెళ్ళేలా, ఇన్నాళ్ళు భక్తి జీవితంలో దేవుణ్ణి స్తుతించిన అంశాలు ఏమైనా ఉన్నాయా? హలో, ఇక్కడ కూర్చొని మిమ్మల్ని కాంగ్రెస్, మీరు ఎక్కడ బయట వాళ్ళం కాదు, ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు? ఒక పోటీ నేను అడిగే ప్రశ్న ఏమైనా అర్థం కావడం లేదా? నేను అడుగుతున్నది, నేను మీతో చెప్తున్నమాట, మన ఇన్నాళ్ళు భక్తి జీవితంలో దేవుని స్తుతించింది ఎక్కువ, సుఖించింది ఎక్కువ. సుఖాన్ని కోరుకొని దేవుని సన్నిధికి వచ్చింది ఎక్కువ, దేవుణ్ణి స్తుతించడానికే ఈ జీవితం అన్నది ఎక్కువ. చెప్పాలి,
నిజంగా మాట్లాడుకుందాం. రాత్రికి వెళ్ళి అంతరంగంతో మాట్లాడదాం. మంచం మీదకి వెళ్ళి ఇప్పుడు వెళ్దాం ఒక ఆయన దగ్గరికి. అంటే 103వ కీర్తనకి ఒక ఆయన దగ్గరికి వెళ్దాం. ఆయన ఏమంటున్నాడు చూద్దాం. 103వ కీర్తన మనం విరిగింది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువదు. ఇద్దరికి వ్యత్యాసం ఉంది కదా, ఇద్దరికి వ్యత్యాసం ఉందా? నూతన నిబంధనలో కొత్త నిబంధనలో ఉన్న ఇతర కూడా ఎవరు? ధనవంతుడే. ఇప్పుడు ఈ మాట అంటున్న ఈయన ఎవరు? ఈయన ధనవంతుడే. ఇంకొక మాటగా చెప్పాలంటే అతని కంటే కొత్త నిబంధనలో ఉన్న ఈ ధనవంతుడి కంటే పాత నిబంధనలో ఉన్న ఈయన ఇశ్రాయేలును పరిపాలించే రాజు. ఇంకో మాటగా చెప్పాలంటే బిజీ లైఫ్లో కొనసాగుతున్నవాడు. బిజీ లైఫ్, ఏ క్షణం ఏ నిమిషం ఎక్కడికి వెళ్ళాలో షెడ్యూల్ వేసుకొని నడుస్తున్న ఆ కాలంలో తన హృదయాంతరంగంతో ఒక వ్యక్తి, ఆయనే దావీదు, మహారాజు అయిన దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్న అంశాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇతను సుఖిస్తున్నాడా, స్తుతిస్తున్నాడా? చిన్న ఉద్యోగం వస్తేనే ఇంకా చాలా అయిపోయింది నా పని, నేను పడిన ప్రయాస క్లోజ్ అయిపోయింది, ఇక నుంచి నేను హ్యాపీగా ఉంటానన్నా. నేను ఇంత కష్టపడి చదివినందుకు సుఖంగా ఉండటానికి, అంతే కదా. ఇంత కష్టపడి ఇంత ప్రయాసపడి నేను చదువుతుంది ఎందుకు? నేను సుఖంగా ఉండటానికి. అంటే ఒక స్థాయిలోకి మనం వెళ్ళిపోయిన తర్వాత ఏం నేర్చుకుంటాం? మనం సుఖించుకొని నేర్చుకుంటాం. సహోదరుడా, నువ్వు ఇంతవరకు ప్రయాసపడుతున్నావు కదా, దేని కొరకు? సుఖించాలని. కానీ దావీదు ఒక పాఠం నేర్పుతున్నాడు. నా ప్రాణమా, ప్రాణమే కాదు, నా అంతరంగమునున్న సమస్తమా. ఇంకా చెప్పు, ఏమున్నాయి అంతరంగంలో? హృదయంలో ఏమున్నాయి? ఇక మాట్లాడుకుందాం. సమస్తం అంటే ఏమున్నాయి? ఇంక చూడండి. ఇక హలో వినండి. దాటి వెళ్తున్నా, వస్తాను, మీ దగ్గరికి వస్తాను. హృదయ అంతరంగంలో సమస్తం అంటే వేల సమస్యలు ఉన్నాయి దావీదుకి. బయట పోరాటాలు, ఇంటిలో కుమారుడు పోరాటం, అబ్షాలోము తిరుగుబాట్లు, శత్రువులు మూకలు చుట్టుకొని ఉన్నాయి, సైన్యము చుట్టుకొని ఉంది, ఫిలిస్తీన్లు ఉన్నారు, చుట్టుపక్కల సమూహమైన దేశాలు దావీదును కమ్ముకొని ఉన్నాయి, శత్రు భయంతో నిండుకొని ఉన్నాడు. హృదయాంతరంగం నెమ్మది లేదు, హృదయాంతరంగంలో విస్తారమైన సమస్యలతో నిండుకొని ఉన్నాడు. అయినను వాటితో అంటాడు, సమస్యలతో నా హృదయాంతరంగంలో ఉన్న సమస్త సమస్యలు ఉన్నాయి. దావీదు సమస్యలు లేవు కాదు, ఉన్నాయి. ఈ సమస్యలలో కూడా దేవుని ఏం చేస్తున్నాడు? అన్నీ ఉంటే స్తుతించడం కాదబ్బా. నువ్వు నేను అందరం స్తుతిస్తాం. ఉద్యోగం పోయినప్పుడు, పండనప్పుడు, కాలు ఇరిగినప్పుడు, బిడ్డలు చనిపోయినప్పుడు, వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు, ఈ అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. ఒక విశ్వాసిగా, క్రైస్తవుడిగా ఈ ధనవంతుల మాదిరి మనం జీవించవద్దు. వాడికి పండింది అంటాడు, నా పంట, నా ఆస్తి, నా కొట్లు, నా ధనము, నా సంపద, నా ప్రాణం. ఎన్నిసార్లు అంటాడు? సుమారుగా ఒక 6 సార్లు నా 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 అంటాడు. అర్థమవుతుందా? హృదయం అంతరంగంలో ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం దేవుని సన్నిధికి వెళ్ళి స్తుతించాడు. ప్రభువా, నేను ఈ సమస్యల నుండి పరిష్కారం నీవే, అయినను నీవు నాకు తోడై ఉంటావు. స్తుతించడం నేర్చుకున్నాను. రాత్రి నేను ఒక మాట 3 జ్ఞాపకం చేస్తాను. 3 మాటలు. అయితే ఒక ప్రశ్న, అసలు మనము ఎందుకు స్తుతించాలి? అది సుఖిస్తున్నామా, స్తుతిస్తున్నామా? అయితే మనం అందరం చెప్పాం కదా, భలే మాట చెప్పాం అన్నా, మేము స్తుతిస్తున్నామన్నారు. అయితే ఎందుకు స్తుతించాలి? వర్తమానం అయిపోయింది తమ్ముడా. ఎందుకు మనం స్తుతించాలి? నువ్వు క్వశ్చన్ మార్క్తో చూడదు నాకు వెళ్ళి. ఏంటి
ఎందుకు దేవుని మనం స్తుతించాలి? మనకు తెలిసినన్నీ చెప్తాం కదా, రక్షించాడను, కాపాడాను, రక్షించాడను, పొలం ఇచ్చాడను, భార్యను ఇచ్చాడను, పిల్లలు ఇచ్చాడను, అన్నం అడుగుతుంటారు, అన్న సంవత్సరాలతో కాపాడాడు, పూడికలు జరిగించాడు అన్నవాళ్ళు చెప్తారు. వాళ్ళు జరిగింది వాళ్ళు చెప్తారు, మీరు జరిగింది మీరు చెప్తారు. అసలు బైబిల్ ఏమంటుంది? బైబిల్ ఏమంటుంది? ఎందుకు స్తుతించాలి? వద్దామా, వెళ్దామా, అక్కడికి వెళ్దామా? ఒక 3 మాటలు చూసి మనం ముగిద్దాం రండి. ఎందుకు మనము దేవుణ్ణి స్తుతించాలి? దైవ గ్రంథంలో నుండి ఒక శ్రేష్టమైన మాటలు మనం చూద్దాం. కీర్తన గ్రంథము 145వ కీర్తన మొదటి 3 చరణాలు చూద్దాం. మొదటి 3 చరణాలు 145వ కీర్తన. ఇది స్తుతి కీర్తన. పైన చదవనన్నా, స్తుతి కీర్తన దావీదుది. రాజువైన నా దేవా, నిన్ను గనపరచెదను, నీ నామమును నిత్యము సన్నతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. ఈ మాట పట్టుకోండి. యెహోవా మహాత్యము గలవాడు. ఎందుకు మనం ఆయన స్తుతించాలంటే, ఆయన మహత్యము కలిగిన దేవుడు. మహత్యం అంటే మాయలు కాదు. చాలామంది మహత్యం అంటే మాయలు కలిగిన దేవుడు అనుకుంటారు. మాయలు కాదు. మహత్యం అంటే శక్తి. అర్థమవుతుందా? మహత్యము కలిగిన దేవుడు. మహత్యము కలిగిన దేవుడు అంటే శక్తి. నెంబర్ 1, మనము చూడవలసినది దేవుని శక్తిని చూడాలి. మనము భౌతికమైన వాటిని చూస్తే దేవుని మనం స్తుతించలేము. భౌతిక సంబంధమైన పరిణామాలు, భూలోక సంబంధమైన పరిణామాలు చూస్తే దేవుణ్ణి స్తుతించడానికి మనం ఏమాత్రం మనసు ఒప్పుకోదు. కష్టంగా స్తుతిస్తాం. ఇంకా తప్పదు కదా, నమ్ముకున్నాం కదా, స్తుతించకపోతే దేవుడు ఏమైనా చేస్తాడేమో అన్నట్టుగా ఉంటాం. కానీ అసలు ఎందుకు స్తుతించాలని ప్రశ్న వేసుకుంటే, అసలు ఆయన వైపు మనం చూస్తే ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆయన శక్తి నీకు నాకు అర్థమైతే ఆయన స్తుతించకుండా ఉండలేము. ఏంటి ఆయన శక్తి? ఒకసారి ఆయన శక్తి దగ్గరికి వెళ్దామా రండి. ఆదికాండం 17వ అధ్యాయం. ఏంటి, ఎలాంటి శక్తి అయింది? 17వ అధ్యాయం మనం ఎరిగిందే, ఊరికి అట్లా దృష్టి తీసుకొస్తున్న మొదటి వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడు. చాలు చాలు. ఆయన ఆల్మైటీ గాడ్ అంటే ఆయన సర్వశక్తి కలిగిన. అంటే వినండి సహోదరుడా, నువ్వు నామినల్గా దేవుణ్ణి స్తుతించాలంటే నీ హృదయపూర్వకంగా రాదు. కానీ మనం ఒకసారి ఆయన శక్తి వైపును చూస్తే, ఆయన ఎంత సర్వశక్తి కలిగిన దేవుడో ఆయన వైపు చూస్తే మనం స్తుతించకుండా మానలేం, ఆయనని గణపరచకుండా మానలేం, ఆయనని జ్ఞాపకం చేసుకుండా మానలేం. ఆయన శక్తి ఎంత గొప్పదో ఒక మాట తెలుసా? పరలోకంలో ఉన్నప్పుడు భూమి మీద ఏం చేశాడు ఆయన? ఈ సృష్టి ఆయన నోటి మాట చేత కలుగు చేసినవాడు. అందరి సమస్తమును ఆయన నోటి మాట చేత కలుగు చేసిన పరలోకంలో ఉంది. అంత శక్తి కలిగిన దేవుడు భూమి మీదకి వచ్చినాక ఆయన ఏం కార్యాలు చేశాడు? ఎన్నో కార్యాలు. ఆయన శక్తి ఎలాంటిదంటే మనం ఎరుగుదము. ఆయన మాట చేత గాలిని, సముద్రాన్ని గద్దించిన. ఇవన్నీ తెలుసు, కానీ ఒక మాట చెప్తున్నాను, ఆయన శక్తి ఏంటో తెలియకపోతే ఆయన మనం స్తుతించలేము. ఎలాగంటే ఒక వ్యక్తి గొప్పతనం తెలియకపోతే ఆ వ్యక్తి గురించి మనమేమి మాట్లాడలేము, చెప్పలేము కూడా. అసలు ఆ వ్యక్తి గురించి మాట్లాడుకోము కాదు. అర్థమైందా? భూలోకంలో ఒక వ్యక్తి గురించి మనకు తెలియకపోతే మనకి బాగా పిఎం కానీ సీఎం కానీ బాగా చెప్తాం. అసలు మా సీఎం ఎంత గొప్పోడు, మా పిఎం ఎంత గొప్పోడు అని మేము చెప్తాం. అసలు ఆయన గురించే తెలియలేదు అనుకో, అసలు ఆయన గురించే మాట్లాడుతాం. సో వీళ్ళ గురించి తెలిసినా తెలియకపోయినా పరలోకపు రారాజు, శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వశక్తి కలిగిన దేవుని మాత్రం జ్ఞాపకం పెట్టుకుంది. నిరంతరం, అనునిత్యం, అనుక్షణం ఆయన శక్తిని మనం మర్చిపోవద్దు.
ఆయన సర్వశక్తి ఏదైనా చేయగలడని మనం స్తుతించాలి. మనకు కలుగుతున్న శ్రమలు, మనకు కలుగుతున్న ఇబ్బందులు, మనకు కలుగుతున్న ఇరుకులలో విశాలత కలుగు చేసే ఆ దేవుని శక్తి తెలియనంత వరకు నువ్వు స్థుతించలేవు. ఆయన శక్తిని తెలిసినట్టే స్థుతిస్తావు. నీవు తప్పక చేస్తావు దేవా, నువ్వు ఈ కార్యాలను చేస్తావు అన్నాడు అన్నారు కదా. ఏమని? మేము ఒక స్థలం అంటాం, ఈసారి ప్రభు చిత్తమైతే మరొక నూతన స్థలంలో, కొండ స్థలంలో కూడికి ఏర్పాటు చేసుకోవాలి. ఏమో వీళ్ళ హృదయాంతరంగంలో ఏముంది? నా దేవుడు వీళ్ళ స్థుతి కారణం ఏంటంటే, ఇంతకంటే గొప్పగా మేము స్థుతిస్తాం, మా దేవుడు ఇవ్వగల ఆయన శక్తి కలిగిన దేవుడిని ఎరిగిన వారు. మనం ఆషామాషిగా స్థుతించేవాళ్ళు బ్యాచ్ కాదు మన బ్యాచ్. మనకేంటంటే ఏదో ఒకటి కావాలా, నువ్వు ఇయ్యి నేను నీకు ఇస్తా. అర్థమైందా? ఏటీఎం పెట్టాలా, డబ్బు తీసుకోవాలా. ఏటీఎం మిషన్ లాంటి వాడు వేసి ప్రభు నువ్వు ఇస్తే నేను ఇస్తా, నువ్వేమన్నా నేను అనుకున్నవి చేస్తే మొక్కుతా, నా రోగాలు పోతే మొక్కుతా, నాకు ఉద్యోగం పోతే మొక్కుతా, నాకేదో అప్పులు పోతే మొక్కుతా. ఈ బ్యాచ్ మన బ్యాచ్. అరే బాబు, దానికంటే సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయనకు అసాధ్యమేముంది, ఇవ్వగలడు. నేను స్తుతిస్తా, ఇవ్వకపోయినా నేను స్తుతిస్తా. ఎందుకంటే ఆయన శక్తిమంతుడు. ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో ఆయనకు తెలుసు. కాబట్టి నేను ఖచ్చితంగా నేను మాత్రం ఏం చేయాలి? స్తుతించాలి. నెంబర్ 1, ఆయన శక్తి ఏంటో తెలిస్తే మనం ఏం చేస్తాం? నెంబర్ 1 అర్థమైంది అనుకుంటా. రెండో మాటకి వెళ్ళిపోదాం. నేను త్వరగా జ్ఞాపకం నా సమయం అయిపోతుంది. ఇంకా 2 మాటలకు అలా మీ దృష్టి తీసుకొని వచ్చి నేను ముగిస్తాను. కీర్తన గ్రంథం చాలా ఉన్నాయి కానీ నేను దాటి పెడుతున్నాను. 145వ కీర్తన 9వ చరణం చూద్దాం. యెహోవా ఎవరికంట? అర్థమైందా? ఏమర్థమైంది? రాసింది అర్థమైంది కదా మీకు? యెహోవా అందరికంటే క్రిస్టియన్స్ కదా, అందరికా? సర్వలోకానికి ఆయన ఎవరు? ఉపకారి. ఆయన మేలు చేయవాడు. అసలు దాన్ని బట్టి మనం స్థుతించాలి. ఆయన నమ్మిన వారికే కాదు, నమ్మని వారికి కూడా ఆయన ఎలాంటి వాడు? ఆయన వ్యక్తిత్వానికి విరోధంగా ఏది చేయడు, ఆయన దైవత్వానికి వ్యతిరేకంగా ఏది చేయడు. మనుషులు మనం ఏంటంటే మేలు చేసిన వారికే మేలు చేస్తాం అనే స్వభావం, కానీ దేవుని స్వభావం అది కాదు. ఆయన దైవత్వానికి వ్యతిరేకంగా ఏ కార్యం, అందరికీ అన్నింటి ఉపకారి. విన్నారా? దీన్ని బట్టి మన స్థితి, ప్రభువా నమ్మన వాళ్ళకే నువ్వు ఉపకారం చేస్తావే, నిన్ను ఎరిగాను, నిన్ను నమ్మాను, నీ కొరకు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాను, నువ్వు నాకెందుకు ఉపకారం చేస్తావు అనే నిరీక్షణ, ధైర్యంతో మనం ఏం చేయాలి? స్తుతించాలి. సహోదరుడా, సహోదరి, నీ సమస్య ఏంటో నాకు తెలియదు, కానీ నీ హృదయాంతరంగంలో గూడు కట్టుకున్న సమస్యలు నాకు తెలియదు, కానీ ఈ రాత్రి దేవుడితో మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నేను ఉపకారిని, యెహోవా అందరికీ ఉపకారి. అయితే నువ్వేం చేయాలి? స్తుతించాలి. నేను ఇస్తాను, నేను ఉపకారం, నేను మేలు చేయవాడిని, కీడు చేయవాడిని కాదు. నేను ఉపకారం అంటే మేలు చేయవాడు. నేను మేలు నా స్వభావం, నా యొక్క ప్రణాళిక, నా యొక్క చిత్తం, నేను చేసే ప్రతిదీ మేలు చేయడమే. ఒక మాట చూస్తారు, ఏంటి ఆ మేలు? యోహాను రాసిన మొదటి పత్రిక, ఆయన మేలు చేయవాడు. 4వ అధ్యాయం 10వ వచనం చూస్తారా? 4వ అధ్యాయం 10వ వచనం, మనము దేవుణ్ణి ప్రేమించటమని కాదు, కానీ తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపారు. ఇందులో ప్రేమ ఉంది. వినండి, ఆయన ఎంత ఉపకారి అంటే, మనం ప్రేమించాలి దేవుణ్ణి, మనం ప్రేమించాలి. ఆయన ఎంత ఉపకారం చూడండి. ఆయనే మనల్ని ప్రేమించి, ఏముంది మనలో చెప్పండి? ఈడిసి కొడితే అసలు లేవు, పైకి కూడా లేవు, కొడితే ఒక్క దెబ్బ చాలు, అంతే, లేచి కూడా తిరగం కాదు. అసలు ఆయన శక్తి ఏంటి? ఆయనేమో సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయనేమో అత్యున్నతమైన ప్రేమ కలిగిన దేవుడు, ఉపకారి. ఆయన ఎంత ఉపకారం అంటే,
మనం ప్రేమించకపోయినా ప్రేమిస్తున్న దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఇంతవరకు స్థుతించకపోతే రాత్రి అర్థం చేసుకున్నాం, అయ్యో నేను ఎందుకు ఇంతగా ప్రభువుని స్థుతించలేకపోయా. ప్రభువుని స్థుతించవలసినంతగా మనం స్థుతించట్లేదు పిల్లరా, ఈ మాట ఒప్పుకోండి. ఎంతగా స్థుతించాలో మనం అంతగా ప్రభువుని స్థుతించడంలో విఫలమైపోతుంది. ఇది వాస్తవం, ఇది సత్యం. ఆయన ఉపకారి కాదా? ఆయన ఎంత మనం ప్రేమించకపోయినా ప్రేమించాడే. ఆయన ప్రేమ ముందు మనం స్థుతించడం తేలిపోతుంది. అసమానమైన ప్రేమ కదా అయింది, ఎల్లలేని ప్రేమ కదా అయింది, అనంతమైన ప్రేమ కదా మంది. మరి ఎందుకు మనం స్థుతించలేకపోతూ ఉన్నాం? ఇంకా అడుగుతా ఉన్నాం, ప్రభా నాకు అది ఇది ఏది కావాలి నీకు? ఆయన ప్రాణం ఇచ్చాడే, కలవరిలో తన రక్తాన్ని ఇచ్చాడే, మన కొరకు గాయపడి ఇంక ఏముందని నువ్వు అడుగుతూ ఉన్నావు? ప్రాణం కంటే విలువైంది ఏముంది సహోదరా సహోదరి? ఈ భూలోకంలో ప్రాణం కంటే ఏముంది విలువైంది? ప్రాణం ఇచ్చి 2 చేతులు చాపి కలవరిలో రక్తాన్ని చిందించి ఆయన మరణించి మన కొరకు అనేకమైన అవమానాలు పొందాడు కదా. ఎందుకు మనం స్థుతించడంలో విఫలమైపోతూ ఉన్నాం? సుఖించడం నేర్చుకున్నాం ప్రభువు నమ్మి, స్థుతించడం మర్చిపోతూ ఉన్నాం ప్రభువు నమ్మి. ఇంకా అడుగుతూ ఉన్నాం, ప్రభా నాకు అది ఇవ్వు. అయ్యా నువ్వు నాకు అమూల్యమైన రక్షణ ఇచ్చావు, నా కొరకై గాయపరచబడ్డావు, అవమానాలు పొందావు, నా కొరకు నిందించబడ్డావు, ఉమ్మివేతలు భరించావు, నువ్వు నన్ను ప్రేమించావు, నువ్వు ఉపకారి. నేను నిన్ను స్థుతించకుండా ఉండలేదు. నాకు ఏమి ఇవ్వకపోయినా నీ ప్రాణం కంటే విలువైంది ఇంకేముంది ప్రభువా? ఈ అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. ఊరికే అడుగుతాం కాదు ప్రభు మీద, ఇస్తే వస్తాను ఇవ్వకపోతే మానేస్తాను అనుకునే సిద్ధాంతం మంది. ఆయన ప్రాణం పెట్టిన సిద్ధాంతం. నీ బతుకు నా బతుకు ఎలాంటిదో తెలిసి కూడా మన కోసం వెతబడించాడు. నీ జీవితం నా జీవితం ఎంత పనికి మాలిందో తెలిసి కూడా నా కోసం నీ కోసం ఆయన కలవరిలో రక్తాన్ని చిందించాడు. పరిశుద్ధుడు కాడా? మహోన్నతుడు కాడా? కోటి సూర్యకాంతుడి కంటే తేజస్సు కలిగిన రమణీయమైన దేవుడు కాడా? మన కోసమై భూమి మీద నలిగిపోలేదా? ఇంకా ఎందుకు స్థుతించడంలో విఫలమవుతాం? అమ్మా అయ్యా, లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు దేవా నువ్వు శక్తి కలిగిన దేవుడవు, నువ్వు ఏదైనా చేయగలవు దేవా, నువ్వు అందరికీ ఉపకారి. మరి నిన్నమ్మిని బిడ్డను కదా, నువ్వు నన్ను ఎందుకు వదిలేస్తావయ్యా? నీవే కదా నన్ను ప్రేమించింది, నీవే కదా నా కొరకు కన్నీరు కార్చింది, నీవే కదా నా కొరకు రక్తం. నేను కార్చానా? నేను కాదే, నీ ప్రాణము పెట్టే. నీ ప్రాణం కంటే విలువైంది ఏముంది? నువ్వు ఎంత అందరూ ఉపకారం ఉన్నదాన్ని చేస్తారమ్మా. ఉపకారం అంటే ఏంటంటే ఉన్న దాంట్లో చేస్తారు. ప్రభువు ఉన్నదంతా ఇచ్చాడు, ఎంతకంటే ఉపకారం ఎవరు ఉన్నారు? అర్థమవుతుందా? ఏమి ఆశించి నువ్వు ఆయన స్థుతించడం లేదు. నువ్వు ఆయన స్థుతించడం లేదంటే నువ్వు ఇంకా ఏదో ఆశిస్తూ ఉన్నావు. ఆయన ప్రాణానికంటే విలువైంది ఏదో నువ్వు ఆశిస్తూ ఉన్నావు. ఆయన ప్రాణానికంటే అతీతమైనది ఏదో ఆశించి స్థుతించడం మర్చిపోతూ ఉన్నాం. మా గొప్పగా కూడికలు పెడితేనో లేకపోతే 10 మంది భోజనాలు పెడితేనో స్థుతించినట్లు కాదు. నీ గదిలోకి వెళ్ళు, కన్నీరు విడు. ప్రభు నా కొరకు నన్ను రక్షించుట కొరకై నువ్వు మరణించావు. ఇంతకంటే నేను ఏమి స్థుతించాలి? నాకు ఇచ్చిన రక్షణ ఎంత గొప్పది. దాటి వెళతాను, సమయం అయిపోతుంది. ఆయన ఎవరు? ఒకటి శక్తి కలిగిన దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలి? స్థుతించాలి, సుఖించొద్దు. ఆయన శక్తిని ఆధారం చేసుకొని సుఖించొద్దు. రెండోది ఆయన ఎవరు? ఉపకారం. కాబట్టి మనం ఏం చేయాలి? ఏం ఉపకారం అంటే ప్రాణం ఇచ్చిన ఉపకారం. లోకంలో అందరూ అపకారులే కానీ ఉపకారులు, ప్రభువుకు మించిన ఉపకారి భూలోకంలో ఎవరు లేరు, సరిపోదు కూడా.
ఎందుకంటే ప్రాణం ఇచ్చిన ఉపకారి. ఉన్నదాన్ని ఇచ్చింది కాదు, ఆయన ఉన్నదాన్ని ఇలా ఉన్నదంతా ఇచ్చేసాడు. ఇంకైంది అంతకంటే ఉపకారిని స్థితించొద్దా? దాటి వెళదాం. కీర్తన గ్రంథం 145వ కీర్తన, మరలా అక్కడికి మనం వెళదాం. 145వ కీర్తన 15-16 చరణం చూద్దాం. 15-16. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. తగిన కాలమందు నీవు ఆహారం ఇచ్చుదవు. నీవు గుప్పెళ్ళు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు. చాలు. ఇప్పుడు ఏదంట, ఇక్కడ ఒక మాట చూడండి. సర్వజీవులు కన్నులు నీ వైపు చూచున్నవి. కింద 16 వచనం మీ బాగా అర్థం కావడం కోసం నేను అక్కడికి వస్తున్నా. నీవు గుప్పిళ్ళు విప్పి ప్రతి జీవిని తృప్తి. మీకు అక్కడ రావాలి. అందుకోసం నేను కొంచెం స్లో అయ్యి అక్కడ. ప్రతి జీవిని మీరు చదవాలి. పిప్పిల్ చేయండి. ప్రతి జీవి కోరికను అమ్మయ్యా వచ్చేసారు. కావాల్సిన పదాన్ని దగ్గరకు వచ్చేసారు. ప్రతి జీవి కోరికను ఆయన ఏం చేస్తున్నాడు? ఉందా మా తృప్తి ఉందా నీకు? అసలు భూమి మీద తృప్తి లేని ఎవరంటే మనమే, మనిషిగా మానవుడే. ఈ భూమి మీద తృప్తి లేని వ్యక్తి ఎవరు? బైబిల్ గ్రంథం ఏమంటుందంటే ప్రతి జీవి కోరికను ఆయన ఏం చేస్తున్నాడు? తృప్తిపరుస్తున్నాడు. కానీ మనం ఎందుకు స్థుతించడం లేదంటే తృప్తి లేక. అర్థమవుతుందా? మన కోరికలు నెరవేరలేదనో, మనం అనుకున్నది జరగలేదనో, మనం ఆలోచన ఎట్లా ఉందంటే తృప్తి లేదు. సాయంత్రానికి వచ్చాక ఇప్పుడు 100 ఆటో ఉన్నా 1000 రూపాయలు దోళ్ళు అనుకో, 500 వెళ్తే బాగుండు. పనికి వెళ్తామా? పనికి వెళ్ళాలని అనుకుంటాము. ఈరోజు ఎండ బాగా వచ్చింది, ఇంకొక 200 పెంచితే బాగుండు. ఆఫీసులో ఉన్నవాళ్ళు ఇంకొక ఈ నెలన్నా కొంచెం ఆఫీసులో కొంచెం ఏమన్నా పెరిగితే బాగుండు. నిరుద్యోగం ఏమనుకుంటాడు? ఈ సంవత్సరమైన మంచి ఎంప్లాయ్మెంట్ వస్తే, ఉద్యోగం వస్తే బాగుండు. తృప్తి లేదు సోదరుడా. అందుకే నువ్వు స్థుతించడం లేదు. ఎందుకు ప్రభు పాదాలు పట్టుకోవట్లేదు, ప్రభువుని స్థుతించడం లేదు? కారణం ఏంటంటే అసలు తృప్తించగలదు నీకు. ప్రభు నాకు రక్షణ ఇచ్చాడన్న తృప్తి లేదు. అసలు ప్రతి జీవిని పోషిస్తున్నాడే, లేఖనోబద్ధం కాదు. ప్రతి జీవిని పోషిస్తున్నాడు. నువ్వు ఎన్నడైనా కాకులకు ఆహారం పెట్టావా? ఆకాశ పక్షులకు నువ్వు ఆహారం పెట్టావా? మరి అవి తృప్తి పొందుతున్నాయి. భూమి మీద తృప్తి పొందింది ఎవరు? ఇల్లు ఉంది, పొలం ఉంది, ఉద్యోగం ఉంది, బంగారం ఉంది, బ్యాంకులో అమౌంట్ ఉంది, కానీ ఏం లేదు. అందుకే ప్రభువుని మనము స్థుతించలేకపోతున్నాము. అర్థమవుతుంది అనుకుంటా. ఆయన శక్తి నీకేంటో తెలియకపోవటం ద్వారా నువ్వు స్థుతించలేకపోతున్నాం. మనం ఆయన శక్తి తెలిస్తే మనం ఏం చేస్తాం? స్థుతిస్తాం. రెండవది, ఆయన ఉపకారి కాబట్టి ఆయన మనం స్థుతించాలి. మూడవది, ఆయన తృప్తిపరిచే దేవుడు. రక్షణ నీకు సంపూర్ణమైన రక్షణ. ఇది మధ్యలో వదిలేసే రక్షణ కాదు, నిత్య జీవానికి చేర్చే రక్షణ. ఇది మనకి అనుగ్రహించబడే రక్షణ. మధ్యలో వదిలేసేది కాదు, ఇది అంతము వరకు ఇది మనం రక్షించేది. తృప్తి కలిగి ఉండాలి భూమి మీద. మనం మరణించిన ప్రభు ఒకవేళ ఈ రాత్రి ఈ క్షణం వచ్చిన ప్రభువుతో పాటు ఉంటామన్నా ఏముండాలి? ఆ తృప్తి ఉండాలి మనకి. చాలు ప్రభు, నేను ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా మరణించిన, ఒకవేళ నీవే అన్ఎక్స్పెక్టెడ్గా వస్తే, అకస్మాత్తుగా వస్తే నేను నీతో పడుతుంటా. ఇంకేం కావాలి నాకు? పరలోకం కంటే భూలోకంలో ఏమైనా ఉన్నతమైన ఉందా? మన భక్తి ఎందుకు? పరలోకంలో ప్రభువుతో పాటు ఉండాలనే కదా. దాన్ని వదిలేసి, ఆ తృప్తిని వదిలేసి, ఈ భూలోకంలో సంతృప్తిని, మన కోరికలు తీర్చుకోవడానికి స్థుతించడం వదిలేసాం. భూలోకం కంటే పరలోకం ఏంటి? ఉన్నతమైంది కదా. ఉన్నతమైంది ఉచితంగా ఇస్తే మనకు తృప్తి లేదు. ఉచితంగా ఇచ్చే పథకాలు ఏమి మనకు తృప్తి ఉండవు కదా. వినండి, తృప్తి కలిగి ఉన్నామా? తృప్తి లేకపోతే ప్రభువుని స్థుతించలేవు. అర్థమైందా? నువ్వు స్థుతించలేకపోవడం కారణం ఏంటంటే అసంతృప్తి ఉంది నీలో. అందుకని స్థుతించలేకపోతూ ఉన్నాం.
తృప్తి కలిగి ఉండండి. రక్షణను బట్టి మన ప్రభువుని కలిగి ఉన్న మనం తృప్తి కలిగి ఉన్నాం చాలు. చివరిగా మాట జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తానండి. ఇదే 145వ కీర్తన 20వ వచనం చదవండి. 20వ చరణం. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. మనం ఎందుకు స్తుతించాలో తెలుసా? అయిపోయింది వస్తున్నాం సహోదరా, మీరేం టెన్షన్ పడతా అయిపోవచ్చింది. 145వ కీర్తన 20వ చరణాన్ని మనం వెళ్తే అక్కడ ఒక మాట ఉంది, కాపాడే దేవుడు. మనం ఎందుకు ఆయన స్తుతించాలో తెలుసా? ఈ దినం మనం భూమి మీద ఉన్నాం, సజీవులుగా ఉన్నాం. సజీవులే కదా నిన్ను తెలుసు కానీ స్తుతించం. లేఖనాలు ఎన్నో తెలుసు కానీ అనుభవంలో మాత్రం విఫలమైపోతాం. ఈ భూమి మీద ఈ జనం కాపాడబడ్డామంటే ఆయన కృప కాదా? ఈ భూమి మీద మరొక దినాన్ని మనం చూసాము అంటే ఆయన కాపాడబట్టే కదా. మరి ఎందుకు మనం స్తుతించలేకపోతాం? అమ్మా అయ్యా, మనము సజీవులుగా ఉన్నంత కాలం మనం స్తుతించవలసింది, సుఖించటం కాదు. మనము ఈ భూమి మీద సుఖించడానికి ఉండలేదు. మనల్ని వెన్నుకొంది ఆయనను స్తుతించడానికి, ఆయనను ప్రచురించడానికి. ఆయన నామాన్ని ప్రచురించాలి, ఆయనను స్తుతించాలి. ఈ అనుభవాన్ని మనం ఏం చేయాలి? కలిగి ఉండాలి. మనం కాపాడబడి ఒకసారి కీర్తన గ్రంథం ఒకసారి 122వ కీర్తన 23వ కీర్తన అండి. 123వ కీర్తన 3-4 చరణం చూడండి. 3-4 చరణం. యెహోవా మేము అధిక తిరస్కారము పాలైతిమి, అహంకారుల నిందను గర్విష్ఠుల తిరస్కారము మా మీదికి వచ్చి ఉన్నాయి, అధికముగా వచ్చి ఉన్నవి. మమ్మను కరుణింపుము. మా ఎందుకు ఈ మాట అంటే, సమస్యలు మన మీద వలయములో చుట్టుకొని ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన తప్పించేది ఎవరు? సమస్యలలో నుండి మనకు పరిష్కారం ఎవరంటే దేవుడే. ఈ అధికమైన సమస్య నుండి, ఈ తిరస్కారము నుండి, మా మీద రేగుతున్న ఈ దౌర్జన్యము నుండి మాకు విడుదల కలిగించాలంటే నీవే ప్రభువా, నీవే. నువ్వు కాపాడే దేవుడు కదా. ఈ సమస్యల నుండి కాపాడేవాడు, ప్రాణం మాత్రమే కాదు సమస్యల నుండి కూడా కాపాడేవాడు నువ్వు. కాబట్టి నువ్వు కాపాడడం అంటే ప్రాణం మాత్రమే కాదు, సమస్యల నుండి కాపాడే, శత్రువుల నుండి కాపాడేవాడు, ఉపద్రవాల నుండి ఆయన కాపాడేవాడు. దాటి వెళుతూ ఉన్నాను. ఈ కాపాడబడ్డానన్న అనుభవం నీకు లేదు కాబట్టి మనము స్తుతించలేకపోతూ ఉన్నాం. అరే ఈ దినము ఉన్నానే అనే ఆలోచన కూడా మనకు లేదు. ఈ దినము నేను సజీవుడిగా ఉన్నానే, ఈ దినము నేను జీవించి ఉన్నానే, నేను ఈ దినము మరొక దినములోకి ప్రవేశించానన్న స్పృహ మనకు ఉండదు. యథావిధిగా లేస్తాము, యథావిధిగా పని చేసుకుంటాము, యథావిధిగా కాలాన్ని ముగించి యథావిధిగా మన పడకల మీదకి మనము వెళ్ళిపోతాం. కాపాడబడ్డామన్న అనుభవం మనకు లేదు కాబట్టి స్తుతించలేకపోతూ ఉన్నాం. ఎందుకు మనం దేవుని స్తుతించాలి? ఇప్పుడు చెప్పండి, ఎందుకు మనం స్తుతించాలి దేవుని? ఒకటి, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు కాబట్టి స్తుతించాలి. 2, ఆయన ఉపకారి కాబట్టి ఆయన స్తుతించాలి. 3, ఆయన తృప్తినిచ్చే దేవుడు కాబట్టి స్తుతించాలి. 4, ఆయన కాపాడే దేవుడు కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు చెప్దాం, నీవు స్తుతించడం లేదు అంటే ఈ 4లో మనం ఏమయ్యాం? ఈ 4 ఏమయ్యాం? ఫెయిల్ అయిపోయాం. రెండవ ప్రపంచ యుద్ధం ముమ్మరంగా జరుగుతూ ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం. జర్మనీ నియంత హిట్లరు జపాన్తో కలిసి యుద్ధం జరిపిస్తూ ఉన్నారు. ఆ యుద్ధానికి ప్రధానమైన కారణం ఏంటంటే యూదులను చంపాలి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ యూదులు ఉన్నారో సుమారుగా 180,000 మందిని యూదులని ఈ జర్మనీ నియంత హిట్లర్ చంపేశాడు. ఒక గదిలో పెట్టేసి భాషా వైద్యుని వదిలి చంపాడు. అట్లా జరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది యూదులు తప్పించబడుతున్నారు.
యూదులలో కొంతమంది యేసు ప్రభు నమ్ముకున్నవారు. ఇది జరిగిన సంఘటన కథ కాదు. మీరు ఏదో కథ చెప్తా అనుకున్నారు. మధ్యాహ్నం చెప్పే ఒకటి, ఇప్పుడు కాదు. మధ్యాహ్నం చెప్పింది కథే, ఇప్పుడు ఇది కాదు, కథ కాదు. ఏనండి, వాళ్ళలో యేసు ప్రభుని నమ్ముకున్న వారిలో వాళ్ళు ఒక నూతన జంట న్యూగియా అని ఒక ప్రాంతం ఉంది. న్యూగియా అని ఆ ప్రాంతంలో మిషనరీగా వెళ్ళారు ఈ ఇద్దరు భార్య భర్తలు. ఎక్కడ యేసు ప్రభుని నమ్ముకున్న వారిని, యూదుల్ని క్రూరంగా చంపేస్తూ ఉన్నారు. నిర్దాక్షిణ్యంగా పట్టుకొని చంపేస్తున్నారు. అల్లకొల్లోలంగా ఉన్నారు, ప్రాణభయంతో పారిపోతున్నారు. యూదులైతేనే ప్రజలైతేనే యుద్ధం ముమ్మరంగా జరుగుతూ ఉంది క్రూరంగా. ఆ సమయంలో ఈ యువజంట, నూతన జంట, కొత్తగా పెళ్ళి ఒక 20 రోజులైంది. వాళ్ళ భారం ఏంటంటే సువార్తను రాయడం. అప్పట్లో మిషనరీగా వెళ్ళారు. ఆఫ్రికా నుంచి వారు న్యూగియా ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నవారు ఆ యుద్ధంలోని వీళ్ళు కనిపెట్టారు. వీళ్ళు సువార్త, వీళ్ళ పని ఏంటి? సువార్త చేస్తూ ఉన్నారు, దేవుడిని ప్రకటిస్తూ ఉన్నారు. వాళ్ళు పట్టుకున్నారు, తీసుకొని జర్మనీని తీసుకొని వచ్చారు భార్యాభర్తని. భార్యను ఒక చోట, భర్తను ఒక చోట జైల్లో వేశారు. ఈమె స్త్రీలు ఉండే దాంట్లో ఇక్కడ ఉంచారు, ఆయన్నేమో పురుషులు ఉండే దాంట్లో అక్కడ ఉంచేశారు. వాళ్ళ చిత్రహింసలు పెడతా ఉన్నప్పుడు భర్త ఆ చిత్రహింసలు తట్టుకోలేక చనిపోయాడు. భర్త చనిపోయాడు. ఈ విషయాన్ని చెరసాలలో ఉన్న ఆమె దగ్గరికి చేరవేశారు. విషయాన్ని భర్త కొట్టడం ద్వారా, తిట్టడం ద్వారా, అనేకమైన ప్రశ్నలు అడగడం ద్వారా ఈ భర్త చనిపోయాడు అన్నప్పుడు ఆమె విలపిస్తా ఉంది, ప్రభువా, మేము నిన్ను నమ్ముకొని కొన్నో ఆశలతో కొన్ని ఆత్మలు రక్షించాలని మేము వచ్చాము. ఏమీ అనుభవించకుండానే నా భర్త నా నుండి దూరం అయిపోయాడు అని ఆమె ఏడుస్తూ ఉంది. ఆమెని చెరసాల ఎట్లా ఉండదంటే కింద పైన గది, కింద ఒక 6 అడుగులు లోతులో ఒక గది ఉంటుంది, చీకటి గది. ఆ గదిలో వేశారు. ఆ గదిలో వేసిన తర్వాత ఆమెను అప్పుడప్పుడు అన్నం పెట్టడానికి పైకి తీసుకొస్తూ ఉండేవాడు. ఆమెను ఎందుకు తీసుకొస్తున్నారంటే ఆమెను చూడటానికి కాదు, కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. యేసు ప్రభు దేవుడా, అసలు ఎందుకు మీరు యేసు ప్రభుని ప్రకటిస్తూ ఉన్నారు? అసలు మీకేమొస్తుంది? మీకేమన్నా వస్తుంది ఆదాయం? ఎందుకు నీ భర్త నీవు ఇంతగా ప్రయాసపడుతున్నారు? అసలు ఏంటి రహస్యం ఏంటి అని ఆమెను కూడా హింసిస్తున్నారు. అడగటం, ఆమెను చాలా విధాలుగా హింసించడం, ఆమెను చేతులని బలంగా ఒత్తి చాలా గాయపరిచి ఆమెను మరలా పంపించేవాడు. ఆమె ప్రార్థన చేయడం రాత్రి అంతా, పగలొచ్చి సమాధానం చెప్తాను. ఇలా జరుగుతున్న సమయంలో ఆమె రోజు బయటికి తీసుకొస్తున్నప్పుడు అక్కడ అందరికీ అరటిపళ్ళు పెడతా ఉన్నారు. పెడతా ఉన్నప్పుడు ఈమె చూసింది. అనుకున్న మనసులో, ప్రభువా, నాకు ఒక అరటిపళ్ళు ఇస్తే బాగుండు అనుకొని మనసులో అనుకుంది. వెళ్ళిపోయింది. చూశారు, ఎవరు ఆమెకి ఇవ్వలేదు. కానీ మాట్లాడింది, అనుకున్న తర్వాత మళ్ళా గదిలోకి వెళ్ళిపోయింది. ఆ బండ వేశారు. ఆ తెల్లారి క్రూరుడైన సైన్యాధ్యక్షుడు చెరసాలని తనిఖీ చేయడానికి వచ్చాడు. ఆ చెరసాల అధికారి ఒక స్త్రీ అనమాట, లేడీస్ కదా, లేడీస్కి స్త్రీ అనమాట. ఆమె దగ్గరకు వచ్చి అన్ని తనిఖీ చేశాడు. పోతూ ఒక 2-3 గెలలు అరటిపళ్ళు గెలలు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఎవరికి? ఆ చెరసాల అధికారికి ఇచ్చి వెళ్ళిపోయాడు. అధికారి ఆమెకి ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కొద్ది నిమిషాలకి ఆమె అంది, ఈ పండ్లన్నీ అందరికి పంచండి, కానీ అదిగో గదిలో ఉంది ఒక ఆమె, ఆమెకు మాత్రం ఒక గెలయినది. ఆమెకు మాత్రం వెళ్ళారు, పైకి తీసుకొచ్చి మళ్ళా లోపల తీసుకున్నారు. ఆమెకు అర్థం కాదు. వాళ్ళు ఏం చేశారంటే పోతూ ఆ గెల దాంట్లో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆమె ముందు ఆ గెల కనపడింది. ఇప్పుడు చెప్పండి, అన్నీ కౌంట్ చేసింది. 92 అరటిపళ్ళు ఉన్నాయి. ఆమె ఎన్ని అడిగింది?
ఒకటి ఉంటే చాలు ప్రభువా అనుకుంది. 92 అట్టి పండ్లు ఉన్నాయి. నిశ్చేష్టాలే అంటే స్టన్ అయిపోయింది. నేను అడిగిందేంటి, నువ్వు చేసిందేంటి ప్రభువా? అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అమ్మా స్థుతించడం మానవద్దు. నువ్వు అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా ధారాళం ఇవ్వగలిగిన దేవుడు మన దేవుడు. స్థుతించడం ఆపద్దు. ఏ సందర్భం ఏదైనా సరే, అది మనకు అనుకూలమా ప్రతికూలమా ఏదైనా సరే స్థుతించడం నేర్చుకుందాం. చెరసాలలో ఉండే ఆమె స్టన్నురాలై గొప్పగా ఎలుగెత్తి ఏడ్చిందంట, దేవా నా భర్తను కోల్పోయిన దానికంటే నువ్వు చేసినది గొప్పది. నువ్వు చూపిన ప్రేమ అసమానదయ్యిందయ్యా. అందరూ నన్ను విడిచిపెట్టారు అనుకున్నాను, అందరూ నన్ను త్రోసివేశారు, నేను ఎందుకు నీ పరిచర్యకు వచ్చానని నిరాశ పొందాను. నువ్వు అన్యాయం చేయను దేవుడవు. నిన్ను నేను స్థుతించడం మానను ప్రభువా. తిరిగి వచ్చే సంవత్సరం కూడా ఆమె విడుదల చేసి బయటికి వెళ్ళిపోయి గొప్పగా పరిచయం చేసి ప్రభు యాత్రలో ఆమె కొనసాగి దైవజనురాలుగా మిగిలిపోయింది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏమి ఆలోచించి ఏమి ఊహించి ప్రభుని దూరం పెడుతున్నావు? ఏమి కోరుకుంటూ ప్రభుని స్థుతించడం ఆపేస్తున్నావు? లోకం అలాగే ఉంది, నీవు నేను కూడా అలాగే ఉంటామా? అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు మనకు ఉండగా ఎందుకు భయపడతావు, నిరాశ చెందుతావు? స్థుతించడం నేర్చుకో. దేవుడు అత్యధికంగా మన కుటుంబాలను మన సంఘాలను దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.